సో హాయ్ ఫ్రెండ్స్, నన్ను బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే, సో మనకి దేవరా మూవీ నుంచి ఒక బ్యానర్ అయితే అది ఒక పోస్టర్ లాగా అయితే చేశాను. చూసుకోవడానికి అయితే మంచిగా ఉందన్నమాట. అంటే ఎన్టీఆర్ అన్న ఫోటోలు డబుల్ ఎక్స్ప్లోర్లో వచ్చాయి. దాన్ని ఏం చేసినట్టు కొంచెం మనం ఎడిట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. సో దానికైతే మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందనమాట. సో తర్వాత వచ్చేసరికి మనకి 3K సబ్స్క్రైబర్ దగ్గరలో ఉందండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకైతే మంచి స్పెషల్ ప్యాక్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో స్పెషల్ ప్యాక్ కూడా రెడీ అయిపోయింది. సో స్పెషల్ ప్యాక్ కావాలనుకుంటే మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని అట్లా ఉంచుకుంటే నేనైతే స్పెషల్ ప్యాక్ అయితే చూసుకోవచ్చు. 100 ఫోటోస్ అయితే పెట్టాను అనమాట. దాంట్లో ఏంటంటే వెడ్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్లు కానీ, పిఎన్జీలు కానీ, ఇంకా దానికి సంబంధించిన కొన్ని పిఎన్జీలు కానీ, ఇంకా తోరణాలు కానీ ఇట్లాంటి ఇవ్వడానికి అయితే జరుగుతుందన్నమాట. తర్వాత వచ్చేసరికి మనకి దేవరా నుంచి కూడా స్టిల్స్ అయితే అప్లోడ్ చేశాను. ఒకవేళ మీకు కావాలనుకున్న వాళ్ళు కింద మీకు ఏం చేస్తారంటే కామెంట్ చేసి నా నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. నెంబర్ అయితే మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇప్పుడు మన డిస్క్రిప్షన్లో ఉంటుంది అనమాట. సో దానికి ఆ నెంబర్ మెసేజ్ చేసిన అనుకోండి, నేనైతే రిప్లై ఇస్తాను. రిప్లై అయితే కాకుండా మీకైతే వితిన్ సెకండ్లో పంపిస్తాను అనమాట. సో ఈరోజు వీడియో ఏంటంటే చెప్పాను కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తానంటే మా ఛానల్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఇలా క్లిక్ చేసుకున్నాను. క్లిక్ చేసుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది అనమాట. దీనైతే క్యాన్సిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే దీన్ని క్లిక్ చేసుకుంటూ మనకి ఈ టైప్ వస్తుంది అనమాట. ఇక సైజ్ వచ్చేసరికి హైట్ ఒకటి మీరు తగ్గించుకోండి. హైట్ వచ్చేసరికి ఎంత ఉండాలంటే ఒక 16 పెట్టుకున్నానండి. మనకి ఈ టైప్ వచ్చిందనమాట. ఇంకా మేము 16 పెట్టుకుంటారో మీ ఇష్టం అన్నమాట. నాకైతే సరిపోయింది అనిపించింది. తర్వాత ప్లస్ బటన్ చేసుకొని ఫ్రమ్ గాలికి తీసుకున్నానండి. క్లిక్ చేసుకుంటే మనకి ఏ టైప్ వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత మీరైతే ఒక ఫోటో తీసుకోవాలండి. ఆ ఫోటో ఎలా ఉండాలంటే చూపిస్తాను చూడండి. సో నేనైతే ఈ ఫోటో తీసుకున్నాను అనమాట. ఈ ఫోటో ఎలా ఉండాలంటే మనకి ఈ టైప్ వచ్చిందనమాట. సో దీన్ని ఏం చేశానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనైతే క్రాప్ చేసుకుంటున్నాను. క్రాప్ ఎలా చేసుకోవాలంటే కొంచెం మొహం అనేది ఇలా కనిపించాలి. సో ఇలా కనిపిస్తే సరిపోద్ది అనమాట. సో బాడీ అయితే ఇటు పక్క అయితే హాఫ్ ఉండాలి, ఇటు పక్క అయితే ఇలా ఉండాలన్నమాట. సో ఫోటో అనేది కొంచెం క్లారిటీ తీసుకోనండి. ఫోటో మీ ఇష్టం మాట, క్లారిటీ తీసుకుంటే మంచిగా ఉంటుంది. తర్వాత వచ్చేసరికి మీకైతే ఇమేజ్ ఇస్తాను, పిఎన్జీ అనేది. ఈ పిఎన్జీ కూడా పెట్టుకోవాలన్నమాట. సో నేనైతే ఏం చేస్తానంటే కొంచెం క్రాప్ చేసుకున్నానండి. ఇక్కడ మన సముద్రం మనకి ఏం అక్కర్లేదు, జస్ట్ మనకి ఏంటంటే ఆ బాడీ సరిపోతుంది అనమాట. సో నేను ఏం చేస్తాను కొంచెం పెద్ద చేసుకున్నాను, మనకి ఆ స్క్రీన్ సరిపోయేటట్టు పెట్టుకున్నాను. సో చూసుకోవచ్చు మీరైతే. నేనైతే కొంచెం పెద్ద చేసుకున్నానండి, కొంచెం ఇలా అనుకొని. సో దీన్ని ఇలా లాక్కొని దీన్ని క్లిక్ చేసుకున్నానండి. క్లిక్ చేసుకొని మనకి ఈ టైప్ వస్తుంది అనమాట. తర్వాత ఇది క్లిక్ చేసుకోండి, మనకి ఈ సైడ్కి వచ్చేస్తుంది. సో మీరు చూసుకోండి, నేనైతే కొంచెం పెద్దగా అనుకున్నాను ఇంకా. సో ఎందుకంటే ఇక్కడ కొంచెం ఇలా వస్తుంది అనమాట. సో చూసుకోండి, మీకైతే ఇలా అనుకున్న తర్వాత మనకి ఈ టైప్ వచ్చిందనమాట. సో చూసుకోవచ్చు మీరైతే. సో ఈ టైప్ వచ్చిన తర్వాత దీనికైతే లాక్ వేసుకున్నానండి. మన ఫోటో అనేది చూసుకోండి. నేనైతే కొంచెం పెద్ద లాక్కున్నాను. పెద్ద లాక్కున్న తర్వాత మీకు ఎక్కడ కావాలో చూసుకొని అక్కడ పెట్టుకోండి. నాకైతే సరిపోయింది. ఇక్కడ మనకేంటంటే ఫోటో అనేది కొంచెం నీట్గా కనిపించడం కోసం. సో నాకైతే ఇది అయితే కొంచెం సైజ్ అనేది కొంచెం ఎక్కువ అనిపించింది. సో నేను ఏం చేస్తానంటే ఒక 18 పెట్టుకున్నానండి. 18 పెట్టుకొని మాకు సరిపోయింది అనిపించింది. చూసుకోండి మీకు ఎట్లా కావాలనుకున్నారు అట్లాగా. తర్వాత వచ్చేసరికి నేనైతే దీన్ని లాక్ ఓపెన్ చేసుకొని సో మన ఫోటోకి లాక్ వేసుకొని ఈ ఫోటో ఓపెన్ చేసుకున్నానండి. సో మనకి ఈ టైప్ వస్తుంది అనమాట. సో తర్వాత వచ్చేసరికి దీనైతే ఈ సైడ్ పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత దీనికి లాక్ వేసుకొని లాక్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మన ఇమేజ్ ఏదైనా ఏం చేస్తారంటే కొంచెం చిన్న చేసుకొని మనకి ఎక్కడ కావాలో చూసుకొని అక్కడ పెట్టుకోండి. సో చూడడానికి కూడా మంచిగా లుక్ కనిపించాలి, చూడడానికి మంచిగా కనిపించాలి, అలా పెట్టుకోండి. సో నేనైతే ఇక్కడ పెట్టుకున్నానండి. పెట్టుకుంటే మనకి ఏంటంటే చూడడానికి కూడా మంచిగా కనిపించాలి. చూడండి నేనైతే సరిపోయింది. సో నేను ఏం చేస్తానంటే లాక్ వేస్తున్నాను అనమాట. లాక్ వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే బ్లాక్ కలర్ ఇప్పుడు మనకి ఏంటంటే ఫ్రంట్ ఫోటో ఒకేలా కనిపించాలంటే సో రెండింటి కనిపించాలంటే మనకి ఏంటంటే ఇప్పుడు ఏం చేయాలంటే రెండు బ్లాక్ అండ్ పెట్టుకోండి. ట్యాక్స్ తగ్గించుకొని పెట్టుకోండి. ట్యాక్స్ వచ్చరికి బ్రైట్నెస్ తగ్గించుకోండి. సో మనకి ఈ టైప్ వస్తుంది అనమాట. చూడండి మళ్ళీ చూడండి బ్రైట్నెస్ కొంచెం తగ్గించుకున్నాను, మనకి ఈ టైప్ వచ్చింది. సో అట్లాగే మన ఫోటో కూడా దేవరా ఫోటో కూడా అలాగే చేసుకోండి. కొంచెం బ్రైట్నెస్ కొంచెం పెంచుకోండి, ఎందుకంటే చూడడానికి కూడా మంచిగా కనిపిస్తుంది. తర్వాత వచ్చరికి మన ఫోటోకి ఏంటంటే కొంచెం కాంట్రాస్ట్ అనేది పెంచుకోవాలండి. కాంట్రాస్ట్ కొంచెం పెట్టుకోండి. పెట్టుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది అనమాట. కొంచెం బ్రైట్నెస్ తగ్గించుకున్నాను, మనకి ఈ టైప్ వచ్చిందనమాట. సో నేను లాక్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఫ్రమ్ గాలికి తీసుకొని సో మనకు ఆడ ఇమేజెస్ ఉంటాయి కదా, పిక్చర్స్ ఉంటాయి కదా. సో ఆ పిక్చర్స్లో ఏంటంటే మీకు నేనైతే దేవరా దాంట్లో ఉందనుకుంటున్నాను, చూస్తాను. సో ఆ ఫోటో ఎట్లా ఉండాలంటే మనకి నీట్గా కనిపించాలి. సో ఇమేజ్ ఉందో లేదు చూస్తున్నాను. నాకైతే దీంట్లో అయితే లేదనమాట. నేనైతే పిక్చర్స్లో తీసుకున్నాను. మనకి ఇప్పుడు పోస్టర్లు అనేది మీకు దొరికే ఉంటాయి, మీకు చూసే ఉంటారు. ఆ పోస్టర్ లేదంటే నేనేం చేస్తానంటే కొంచెం దీన్ని ఏం చేస్తానంటే పెద్ద చేసుకుంటున్నానండి. సో నేనైతే పెద్ద పోస్టర్లు ఏది ఎక్కువ యూజ్ చేయలేదండి. సో దీన్ని నేనైతే పెద్ద చేసుకొని సో మీకు ఎక్కడ కావాలో చూసుకొని నాకైతే సరిపోయింది అనిపించింది. దీన్ని అయితే కనుక్కున్న తర్వాత చూసుకోండి మీకు ఎలా అనిపించిందో. ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని కూడా కొంచెం సాచురేషన్ తగ్గించుకున్నాను, కొంచెం లైట్గా పెట్టుకున్నాను. డార్క్ ఏంటంటే కొంచెం చూడడానికి కూడా మంచిగా అనిపించాలి. చూడండి నేనైతే
సరిపోయింది అనిపించింది. ఇప్పుడు ఏం చేస్తారంటే చూసుకోండి, ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి ఇంకా కింద ఇవన్నీ ఎడిట్ చేసుకొని పెట్టుకుంటే ఇంకా అయిపోద్ది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తానంటే ఇప్పుడు బ్రష్ సిమ్లకి అయితే వెళ్తున్నానండి. డ్రాప్ బ్యాండ్లోకి వెళ్ళిన తర్వాత లాక్ వేసుకున్న తర్వాత మనకి డ్రాప్ బ్యాండ్ ఓపెన్ అవుతుంది. డ్రాప్ బ్యాండ్లో ప్రిన్సెస్, స్మూత్నెస్, హార్డ్నెస్ పెంచుకొని ఇలాగ అనుకున్నానండి. అనుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది అనమాట. దీని ఏం చేస్తానంటే కొంచెం ఇలాగ అనుకున్న తర్వాత మనకి ఇక్కడ పెట్టుకున్న తర్వాత దీనికి లాక్ వేసుకొని దీన్ని డూల్కేజ్ చేసుకొని ఇప్పుడు ఏం చేస్తానంటే మన హెయిర్కి అనేది ఇలా పెట్టుకున్నానండి. సో మన హెయిర్ ఏంటంటే కొంచెం నీట్గా కనిపించడం కోసం, అంటే అలాగా మనకి వైట్గా వచ్చింది హెయిర్ అంతా. తర్వాత కూడా కట్ చేసుకుందాంలేండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇలా చేసుకున్నాను. మనకి ఏంటంటే హెయిర్ అనేది కొంచెం నీట్గా కనిపించడం కోసం. ఇప్పుడు ఏంటంటే కొంచెం బాగా అనిపించింది అనమాట. అనిపించిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి ఇంకా దేవరా టైటిల్ అనేది మీకు ఇచ్చాను. మీకు దేవరా టైటిల్ అనేది మీకు దాంట్లో ఇచ్చాను, దీంట్లో ఇచ్చాను. మీకు దాంట్లో తీసుకుని అయితే ఫోటో రూమ్లో రిమూవ్ చేసి పెట్టుకున్నా టైటిల్ అనేది తీసుకున్నానండి, ఓల్డ్ అనేది. సో దీన్ని తీసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తారంటే ఇలా టిక్ మార్క్ ఇచ్చుకొని సో దీనికి ఏం చేస్తారంటే కలర్ అనేది ఎనేబుల్ చేసుకున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైట్ కలర్ అనేది ఎనేబుల్ చేసుకొని సో దీని అయితే ఎనేబుల్ చేసుకొని దీనికి ఒక 24 పెట్టుకున్నానండి. 24 కంటే ఎక్కువ తక్కువద్దు. తర్వాత వచ్చేసరికి కలర్ అనేది మీకు నచ్చిన కలర్ తీసుకొని అయితే ఎల్లో కలర్ తీసుకున్నాను. ఎల్లో కలర్ అయితే బాగాలేదు, కొంచెం వైట్ కలర్ తీసుకున్నాను. వైట్ కలర్ అయితే మంచిగా అనిపించింది. సో దీన్ని పెట్టుకున్న తర్వాత దీనికి లాక్ వేసుకొని ఇప్పుడు మనం మళ్ళీ ఇంకోసారి దేవరాట మీ పిక్చర్స్లోకి వెళ్తున్నానండి. పిక్చర్స్లోకి వెళ్ళిన తర్వాత మనం దేవరా మూవీ నుంచి ఏదైనా ఫోటో తీసుకోండి. తీసుకున్న తర్వాత మనకి కొన్ని కొరటాల శివ ఇట్లా సంథింగ్ వస్తాయి కదా, దాన్ని తీసుకోండి. తీసుకున్న తర్వాత నేనైతే చూడండి, నేనైతే ఇలా సో ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే సో మనం ఇరేజ్ సింబల్లోకి అయితే వెళ్తున్నానండి. ఇరేజ్ సింబల్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ కొంచెం ఈ దేవరా టైటిల్ అనేది కొంచెం మన మీద పడుతుందన్నమాట. కొంచెం తగ్గించుకోండి. నేనైతే ర్యాండమ్గా చేసేస్తున్నాను కాబట్టి ఎలా కలిపితే అలా చేసేస్తున్నాను. తర్వాత టిక్ మార్క్ ఇచ్చుకుంటే మనకి హీట్ అవుతుంది అనమాట. సో దీన్ని అయితే ఎరేజ్ చేసుకున్న తర్వాత బ్లాక్ కలర్ మీద టచ్ చేసుకొని మీకు ఎంతగానో చూసుకొని పెట్టుకోండి. నాకైతే 24 సరిపోతుంది. తర్వాత కలర్ వచ్చేసరికి ఎల్లో కలర్ అయితే యాడ్ చేసుకున్నాను. మనకి హీట్ అవుతుంది వచ్చింది అనమాట. సో దీన్ని అయితే చిన్న చేసుకున్నాను. సో మీకు అక్కడ చూసుకొని పెట్టుకుంటే మనకి హీట్ అవుతుంది అనమాట. మళ్ళీ దీన్ని ఏం చేస్తానంటే ఇప్పుడు టెస్ట్ బటన్ తీసుకొని దీన్ని అయితే టెస్ట్ తీసుకున్నానండి. టెస్ట్ వచ్చేసరికి ఏంటంటే NTR అండ్ సింబల్ పెట్టుకోండి. అండ్ వచ్చేసరికి పెట్టుకున్న తర్వాత మీ పేరు నేనైతే రోజెస్ అని పెట్టుకున్న తర్వాత ఇన్ యాజ్ అని పెట్టుకొని దీన్ని చిన్న చేసుకొని ఇక్కడ పెట్టుకోండి. అంత చిన్న పెట్టుకుంటారంటే అంత చిన్న పెట్టుకొని బాగుంటుంది. తర్వాత వచ్చేసరికి దీనికి ఏం చేస్తారంటే కలర్ ఏదైనా ఫాంట్ మంచి ఫాంట్ తీసుకోండి. మీరు తమిళ ఫాంట్ అయితే ప్రొవైడ్ చేస్తానండి. తమిళ ఫాంట్ అయితే మంచిగా ఉంటుంది. దీనికైతే తమిళ ఫాంట్ మీకు లాస్ట్లో ఉంటుంది చూడండి. దాంట్లో మంచి ఫాంట్ తీసుకొని ఇక్కడ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. సో చూసుకొని పెట్టుకొని మంచిగా అయిపోయింది అనమాట. ఇట్లాగే అనమాట. సో తర్వాత వచ్చేసరికి దీన్ని సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత సో నేనైతే సేవ్ చేసుకొని చూపిస్తాను చూడండి. దీన్ని సేవ్ చేసుకున్న తర్వాత అల్ట్రాలో సేవ్ చేసుకొని సో ఇప్పుడైతే నేను బ్యాక్ వచ్చేస్తున్నాను. సో బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు స్నాప్షాట్ ఓపెన్ చేసుకోండి. స్నాప్షాట్లో ఏంటంటే ఇక్కడ మీకు ప్లస్ బటన్ ఉంటుంది. క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. సో దీంట్లో ఏంటంటే సో మీరేం చేస్తారంటే కొంచెం ట్యూనింగ్లోకి వెళ్ళిన తర్వాత సో దీన్ని ఏం చేస్తారంటే బ్రైట్నెస్ తగ్గించుకోండి, కాంట్రాస్ట్ పెంచుకోండి, సాచురేషన్ కూడా కొంచెం చూసుకొని తగ్గించుకోండి. నేనైతే కొంచెం మెచ్చుకొని అనుకున్నాను. తర్వాత వచ్చేసరికి ఇవన్నీ చూసుకొని పెట్టుకోండి. మీకు ఎలా కొడాలంటే రియాలిటిక్గా అనిపించాలన్నమాట. పోస్టర్ ఎలా ఉందో ఆ టైప్ వచ్చేటట్టు చేసుకోండి. సో చూడండి, ఈ షాడో ఎక్కువ పెడితే ఎలా వస్తుంది. మనం ఇలా పెట్టుకున్న తర్వాత ఇవన్నీ చూసుకొని పెట్టుకొని దీనికైతే టిక్ మార్క్ ఇచ్చేసుకొని ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకొని దీనేసి ఎక్స్పోర్ట్ క్లిక్ చేసుకుంటే ఎక్స్పోర్ట్ అయిపోద్ది అనమాట. చూసుకోండి ఎంత నీట్గా వచ్చిందో. ఎన్ని చేసుకుంటే మనకి ఎడిటింగ్ అనేది ఈ విధంగా అయితే వచ్చిందన్నమాట. సో వీడియో ఇది గాయస్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. సో థ్యాంక్ యూ.